ప్రతి పార్లమెంట్ను ఒక జిల్లాగా చేసి 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము శ్రీకారం చుడితే అందులో 5 మెడికల్ కాలేజీలు మేము అప్పటికే ప్రారంభోత్సవం చేస్తే మరో 5 మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరమే క్లాసులకు పూర్తి చేసే కార్యక్రమం జరిగితే మిగతా వాటి పనులు కూడా శరవేగంగా ముందుకు వెళ్తా ఉన్న క్రమంలో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? స్కాములు చేస్తూ ఆ మెడికల్ కాలేజీలు తమ వాళ్లకు అమ్మేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టా అమ్మాయిలు మేము ఎక్కడ శాతం మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థులను ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిలు ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. 8,500 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ప్రభుత్వం ఏదైనా సరే ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాల్సింది. కానీ నేను నిర్మించానని అపోహలు చెప్తుంటే సంపద సృష్టిస్తానని విద్యార్థులు చెప్తే ఇవాళ విద్యార్థులకు 17 కళాశాలలు లేక విద్యార్థులంతా చదువులకు దూరం అయిపోతున్నారని చెప్తున్నారు. 750 సీట్లు రావాల్సిన సీట్లు రాలేదంటున్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? దీనికి మౌలిక కల్పించాల్సిన బాధ్యత ఎవరిది? రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే, అసత్యాలు చెప్తుంటే ఈ రకంగా సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత